Good morning, sir. మార్నింగ్ రాజు. Welcome to Doctor's Advice channel, sir. థ్యాంక్ యూ. సో లాస్ట్ కోవిడ్ లో మన ఛానల్ ద్వారా మీ ద్వారా అవేర్నెస్ స్టార్ట్ చేసాము. అదే విధంగా మళ్ళీ ఈ వేరియంట్ ని కూడా మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్ళాలి, అవేర్నెస్ ఇవ్వాలి పబ్లిక్ అని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ రాజు. సో కరోనాలో నా తరపు నుంచి ఫస్ట్ క్వశ్చన్, కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ ని చాలా ఇబ్బంది గురి చేస్తుంది అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం సార్? స్ట్రెయిన్ సర్క్యులేట్ అవుతున్నాయి అంటే కరోనా వచ్చి పోయింది మనకు తెలిసినంత వరకు. కానీ ఒమిక్రాన్ వేరియంట్తో ఏదైతే ఎండ్ అయిందో దాని తర్వాత దాని సబ్ వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి, సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒక 6 వేరియంట్ అండర్ మానిటరింగ్ అని వచ్చాయి అనమాట. ఒక 6 వేరియంట్స్ కొంచెం ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి వరల్డ్ వైడ్, ఎస్పెషలీ ఏషియన్ కంట్రీస్లో. అందులో ఇండియాలో వచ్చేసి NB181 అనే వేరియంట్ బాగా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. సో ఇదేంటంటే కొంచెం మన ఇమ్యూన్ సిస్టమ్కి ఎఫెక్ట్ ఎక్కువ ఇవ్వకపోవచ్చు, చాలా వరకు మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క అటాక్ పరిధిలోనే ఉంది, కానీ కొంచెం ఎస్కేప్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ యొక్క కెపాసిటీని అని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. అందుకు దీని వేరియంట్ అండర్ మానిటరింగ్లో పెట్టారు. ఇంకొంచెం మన క్లారిటీ వస్తే కొంచెం డేంజరస్గా ఉందంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్. సో దీని అర్థం ఏంటంటే ఇంకొంచెం డేంజరస్గా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు వేరియంట్ అండర్ మానిటరింగ్లో ఉంది, బట్ స్టిల్ అందరం కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్, ఉన్నాయి కేసెస్ కంట్రీలో, కేరళ అండ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత మన స్టేట్ లో కూడా కేసెస్ వస్తున్నాయి, కాబట్టి ఈవెన్ ఏపీ తెలంగాణలో కూడా వస్తున్నాయి. ఒక దగ్గర ఉంటే యూజువలీ అందరూ ట్రావెల్ చేస్తుంటారు కదా, సో దే క్యారీ వైరసెస్ ఎక్కడైనా ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ చెకింగ్ ఇట్. మనం ఎక్కువ చెక్ చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టే ఉంటుంది కదా. అదర్వైజ్ చాలా మందికి ఇప్పుడు ఈ మధ్య వింటున్నాం కోల్డ్స్ బాగా పెరిగాయి, సోర్ థ్రోట్స్ పెరిగాయి. ఇట్ కుడ్ బి కరోనా వైరస్, ఇట్ కుడ్ బి ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఆల్సో. ఇప్పుడు హాస్పిటల్లో కూడా అడ్మిషన్ అయ్యే కేసెస్ ఉన్నాయి. అంటే అది కరోనా వైరస్ కాదు, ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకే. సో ఫ్లూ కూడా అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే ఫ్లూ కూడా ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు స్పానిష్ ఫ్లూ అని వచ్చింది మనకి 1918లో. ఓకే. అప్పుడు చాలా మంది చనిపోవడం జరిగింది, కొన్ని lakhs and crores ఆఫ్ పీపుల్, ఎక్కువ ఇండియాలో కూడా ఎక్కువ మంది. ఓకే. సో ఏంటంటే ఇది ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకే. అది దాని స్ట్రక్చర్ అనేది మారుస్తూ ఉంటుంది. సో అందుకే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. ఎవ్రీ 6 months యాక్చువల్లీ కొత్త డిఫరెంట్ వ్యాక్సిన్ వస్తుంటుంది. బట్ ఇయర్లీ వన్స్ వేసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతుంది. ఓకే. అలానే కరోనా వైరస్ వ్యాక్సిన్ వల్ల కూడా మనందరికీ ప్రొటెక్షన్ ఉంది ఇంకా, కానీ ఇప్పుడు మనం ఫేడ్ ఆఫ్ అవుతుంది. మనం తీసుకుని 3 years అయిపోతుంది ఆల్రెడీ. యా, ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 2 doses, కొంతమంది 3 doses, కొంతమంది 4 doses వరకు అయినాయి బూస్టర్ డోస్. యా. సో వాళ్ళందరికీ ఇప్పుడున్న వేరియంట్ కూడా ఈ పరిధిలోనే ఉంది, దీంట్లోనే. సో పనిచేస్తుంది ఆ వ్యాక్సిన్ ఇప్పటికి కూడా. యాక్చువల్లీ వ్యాక్సిన్ అనేది మనకి కొంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి, దాని వల్ల కూడా కొన్ని కరోనా చావులు కూడా మనం చూసామని చెప్పి చాలా మంది అప్పుడు పుకార్లు పుట్టించారు. అవి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఏ వ్యాక్సిన్ అయినా తయారవ్వాలి, బయటికి రావాలి మార్కెట్ లో కంటే ఒక 10 years అయినా పడుతుంది, 10 to 20 years. ఓకే. అన్ని రోజులు అది పైప్ లైన్ లో ఉంటుంది, క్లినికల్ ట్రయల్స్ లో ఉంటుంది. కానీ కరోనా వాజ్ అన్ ఎమర్జెన్సీ, వరల్డ్ ఎమర్జెన్సీ. సో అలాంటి సిచ్యువేషన్ లో ఒక 1 year లోనే డెవలప్ చేసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎడిక్వేట్ క్లినికల్ స్టడీస్ లేవు. ఓకే. ఓకే. బట్ ఓవరాల్ ఇప్పుడు 1,00,000 మందికి వ్యాక్సిన్ వేస్తే ఒక్కరిద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వాస్తవమే. అది ఈ వ్యాక్సినే కాదు, ఈవెన్ ఎనీ వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ కాలంలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. బట్ అది నెంబర్ నీడెడ్ టు హార్మ్ అంటాం. అంటే ఒక మెడిసిన్ వల్ల ఒక పర్సన్ కి హాని జరగాలి అంటే ఎన్ని డోసెస్ తీసుకొని ఉండాలి వ్యాక్సిన్. దీంట్లో కొన్ని lakhs of doses తోటి ఒక పర్సన్ కి హార్మ్ జరగవచ్చు అని. సో ఇట్ ఈస్ దేర్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. కానీ రిస్క్ బెనిఫిట్ చూస్తాం అన్నిట్లో మనం. ఓకే. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువగా ఉంది, రిస్క్ ఉంది బట్ తక్కువగా ఉంది అన్నప్పుడు దానికి వీ హావ్ టు గో అహెడ్. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ ద కమ్యూనిటీ, నాట్ వన్ పర్సన్ కదా. ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని ఆ టైంలో మనం చేసి ఉండే వాళ్ళం కాదు, బికాస్ అప్పుడు మనకి భయం కూడా ఉండేది అందరికి. అండ్ ఒక విధంగా వ్యాక్సిన్ చాలా వరకు ప్రొటెక్షన్ ఇచ్చింది. అందుకే ఒమిక్రాన్ వేరియంట్ అనేది కొంచెం మనకు వచ్చినా గానీ we didn't have much symptoms in third wave. Right. But first wave was deadly and second wave was disastrous. Yes. సో అలాంటిది మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతోనే వ్యాక్సిన్ రిలీజ్ చేయడం జరిగింది. So by large it was beneficial. Of course there are some cases that reported side effects ఉన్నాయి, బట్ మనం లార్జర్ పిక్చర్ చూసినట్టయితే ఇట్స్ బెనిఫిషియల్. రైట్. ఇప్పుడు వ్యాక్సిన్ అంటే లైక్ మన కరోనా వచ్చి 3-4 years దాటిపోయింది అంటే లైక్ ఆ డ్యూరేషన్ కూడా మనకు ఇప్పుడు ఒక 4 years టైం దొరికింది. అంటే ఆ వ్యాక్సిన్ ఇప్పుడు రాబోయే కొత్త వ్యాక్సిన్స్ ఏవైనా ఉంటాయి కొంచెం అప్గ్రేడ్ అయినాయి, కొంచెం మంచి వ్యాక్సిన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కూడా పైప్ లైన్ లో ఉన్నాయి, క్లినికల్ ట్రయల్స్ అవుతున్నాయి, ఇంకా బెటర్ వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాం ఆ సొసైటీ కానీ మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. బట్ ఎప్పుడైతే మనం ప్రీవియస్ వ్యాక్సిన్ తీసుకున్నామో అప్పుడు టైం లేకుండా, ఇప్పుడు టైం ఉంది కాబట్టి దే ఆర్ యూజింగ్ ఇట్.
ఓకే. సో ఇప్పుడు వచ్చిన వేరియంట్ తో ఏమైనా డెడ్ అయిన సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు మనం ఏమైనా చూసామా సార్? డెత్స్ అంటున్నారా? డెత్స్ అయ్యాయి కదా, ఇండియాలో అరౌండ్ 7 డెత్స్ వరకు అయ్యాయి ఇప్పుడు దాకా, ఓకే, టిల్ టుడే. బట్ ఏంటంటే అవన్నీ కూడా ఒక కొమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్ కి, లేదా ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ కి, అన్కంట్రోల్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి కొంచెం ఇది కొంచెం డెడ్లీగా అని చెప్పొచ్చు. ఓకే. బట్ ఓవరాల్ జనరల్ పాపులేషన్ చూసినట్టయితే కనుక పెద్ద కన్సర్న్ కాదు. ఇట్ ఈస్, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నాట్ డేంజరస్ అని నేను చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మన ఇండియన్ అథారిటీస్ కానీ ఇండియన్ హెల్త్ బాడీస్ అన్ని కూడా డిక్లేర్ చేశాయి. ఓకే. దిస్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ, దిస్ హోల్డ్స్ ట్రూ ఫర్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఓకే. అది నెక్స్ట్ 2 weeks లో ఎలా ఉంటుంది అనేది మనకి టైం విల్ టెల్. ఓకే. బట్ ఓవరాల్ గా ఇప్పుడు కొత్త వైరస్ కాదు, మనం ఆల్రెడీ అందరం ఎక్స్పోజ్ అయిన వైరసే. ప్రతి ఒక్కరికి కోవిడ్ వచ్చిపోయింది. అంటే 85% పీపుల్ కి సిమ్టమ్స్ లేవు. రైట్. సో చాలా మంది అంటారు నాకు రాలేదని, బట్ రాకుండా ఉండదు పాండమిక్ లో. పాండమిక్ మీన్స్ ఎవ్రీబడి విల్ గెట్ ఇట్, బట్ 85% ఆఫ్ దోస్ కేసెస్ వర్ అసిమ్టమాటిక్. సిమ్టమ్స్ లేకుండే వాళ్ళకి, సో వచ్చినట్టు కూడా తెలియదు. వచ్చిన 15% మనం చూసింది అంతా కూడా. అంటే లైక్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాళ్ళకి వచ్చింది అన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది. సిమ్టమాటిక్ క్యారియర్స్, వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు. ఓకే. సో బట్ అందరూ ఎక్స్పోజ్ అయి ఉన్నారు. ఇట్స్ నాట్ ఎ న్యూ వైరస్ ఎనీమోర్. పాండమిక్స్ అనేది కొత్త వైరస్ తోటి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టెంట్. ఇప్పుడు 2009 లో మనకి ఫ్లూ పాండమిక్ వచ్చింది. ఓకే. ఫ్లూ ఎప్పటి నుంచో ఉంది, శతాబ్దాలుగా ఉంది యాక్చువల్లీ, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే. బట్ మళ్ళీ 2009-10 లో ఒక మనకి స్వైన్ ఫ్లూ అని వచ్చింది, గుర్తుంటుంది. అవును. సో అది కూడా ఒక పాండమిక్ లాగా వచ్చింది. ఎందుకు అంటే అది బాగా మ్యూటేట్ అయిపోయింది వైరస్. కోవిడ్ వైరస్ కూడా మ్యూటేట్ అవుతుంది. SARS-CoV-2 అనే వైరస్, కోవిడ్ అనే జబ్బును కాజ్ చేసిన వైరస్ మ్యూటేట్ అవుతుంటుంది ఇప్పటికీ కూడా. ఇది ఇప్పుడే కాదు, తర్వాత కూడా ఉంటుంది. ఓకే. ఏదో ఇప్పుడు వచ్చి మళ్ళీ నెక్స్ట్ జూలై కల్లా పోతుంది అలా కాదు, ఇట్ విల్ స్టే. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు గెట్ మైల్డర్. అంటే లైక్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ కూడా ఈ కరోనాని ఫేస్ అంటే జనరేషన్స్ ఉండొచ్చేమో, ఉండకూడదని కోరుకుందాము. బట్ ఉండొచ్చేమో, బికాస్ ఇన్ఫ్లుయెన్జా ఉంది కదా, ఇట్ ఈస్ హియర్ టు స్టే. అండ్ అది అలా ఉండకుండా మ్యూటేట్ అవుతుంటుంది, కంటిన్యూస్ గా మారుతూ ఉంటుంది అనమాట. అది ఒక డేంజరస్ మ్యూటేషన్ లాగా మారినప్పుడే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఈ వేరియేషన్ మారడం అంటే, ఒకప్పుడు కరోనా అనేది ఒక వైరస్ కింద మనకి ఏర్పడింది, స్టార్ట్ అయింది. అది వేరియంట్స్ మార్చుకుంటూ, అంటే దాని రూపాంతరం దానికి అదే మారుతుందా, లేకపోతే ఎట్లా? అది మ్యూటేట్ అవుతుంటుంది. అంటే బేసిక్ రెప్లికేట్ అవుతాయి వైరస్. అంటే ఒక వైరస్ ఒక 1000 పార్టికల్స్ గా డివైడ్ అవుతాయి కదా. విభజన జరిగినప్పుడు కొన్నిసార్లు ప్రోటీన్స్ అనేవి మ్యాచింగ్ ఇలా అవ్వకుండా ఇలా అవ్వడం, ఇలా అవ్వకుండా ఇలా అవ్వడం, రైట్, మీకు ఈజీగా అర్థం అవడానికి, ఇలా అవ్వకుండా ఇలా అవ్వడం, అంటే డిఫరెంట్ ఏరియాస్ లో అటాచ్ అవ్వడం. స్పైక్ ప్రోటీన్ అని ఉంటుంది మన SARS-CoV-2 వైరస్ కి. ఆ స్పైక్ ప్రోటీన్ యొక్క మ్యూటేషన్స్ తోనే ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఈ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్ అలానే వేరే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇవి మ్యూటేట్ అవ్వడం తోటి అది స్ట్రాంగ్ అవ్వడమా లేదా వీక్ అవ్వడమా జరుగుతుంది వైరస్. ఈ వైరస్ స్ట్రాంగ్ అంతగా అవ్వలేదు, కానీ ఒకలాంటి ఎస్కేపింగ్ పొటెన్షియల్ వచ్చింది అండ్ ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు NB181 వేరియంట్, JN1 వేరియంట్ అని సర్క్యులేట్ అయింది మన ఇండియాలో మొన్నటి దాకా, దాని సబ్ వేరియంట్ ఇది. సో ఈ వేరియంట్ ఏంటంటే కొంచెం ఈజీగా మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క అటాక్ ని తప్పించుకొని స్ప్రెడ్ అవడం ఫాస్ట్ గా అవుతుంది, కానీ డేంజరస్ గా లేదు. రైట్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందికి డేంజరస్, ఎవరికైతే ఇమ్యూనిటీ డౌన్ ఉందో, వేరే జబ్బులు ఉన్నాయో, రైట్, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా డాక్టర్స్ అడ్వైస్ ప్రేక్షకులకి. సో మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాను సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.